నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎర్రగొండపాలెం మాచర్ల రోడ్ నందు కళ్యాణ మండపంలో పాస్టర్ల సమావేశంలో ఇంటర్నేషనల్ స్పీకర్ సంఘ కాపర్ల పుస్తక రచయిత బూదాల సోలెమేను రాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ వస్తే చాలా ప్రమాదము. బీజేపీ ఒక మతతత్వ పార్టీ, క్రైస్తవులను హింసిస్తున్నారు, చర్చిలను పడగొడుతున్నారు, బహిరంగ సువార్త చేయడానికి అడ్డుకుంటున్నారు, రాజ్యాంగం మార్చడానికి కుట్ర పడుతున్నారు. మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడి హేమైన చర్య. కనీసం మోడీ అక్కడికి వెళ్లి వారిని పరామర్శించలేదు. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, RSS ఇవన్నీ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి వమ్ము కాస్తున్నాయి. బీజేపీని సమాధి చేయాలి. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ సెంట్రల్ గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మనం చూడాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే బూదాల అజిత్ రావును ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఒకసారి అందరం అజిత్ అమ్మను ఆశీర్వాదం పలుకుదామని అన్నారు. మా బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ ఉంది అని ఈ లోకం ఇక్కడ ఇష్టారాజ్యం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ పెద్దవారు ఆలోచించి ఈసారి బీజేపీని నేలమట్టం చేయాలి, బీజేపీని భూస్థాపితం చేయాలి అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా అందరూ కంకణం కట్టుకున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి పైన బీజేపీ రాకూడదు. ఆ కారణం చేతనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ హస్తగుర్తిగా చేయనట్టుగా ఇంద్రమ దినాలు మళ్ళా మనకు గుర్తొస్తున్నాయని అందరూ అనేక ప్రాంతాల్లో కూడా మేడగారు వెళ్తున్నప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు. మేము కూడా వార్తల్లో రాస్తా ఉన్నాము. మీరందరూ గుర్తుంచుకొని ఏదో డబ్బుల కోసమని కాకుండా ఆలోచించి మనం క్షేమంగా ఉండాలి. పై ప్రభుత్వాలు క్షేమంగా బలంగా ఉంటేనే కదా మన పక్షాన. కాబట్టి మన నియోజకవర్గంలో మనకు అనుకూలమైన మేడం గారు, ఎస్దా మేడం గారు సొంత ఇంటి మనిషి ఆమె. మీ ఆడపడుచుగా ఆమె నాతో ఆశీర్వదించండి, మీరు ఆమెను దీవిస్తారని ఈ సమయంలో మేడం గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆ తర్వాత